ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత గోడు నింగినంత నేడు ఆలకించు వారు ఎవ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడదైన చూడరెవ్వరు నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని 2 రోజులైంది, ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేల వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా 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 ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపే నాన్న. నేల తల్లి నేడు గిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. కడసారిది వీడ్కో కన్నీటితో మార్చేవరాలు అడవి చెట్లను పావురాళ్లను కలలు మైనా కనగలమా? ఆశలు సమాధి చేసు బంధాలను బలి చేసు ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేలపైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్లిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.